ఈ నెల 24వ తేదీ నాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆరాధన మహోత్సవం పురస్కరించుకుని వీధుల్లో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి ఎండ మరియు వర్షం నుండి రక్షణగా ఉపయోగపడేలా పెద్ద మరియు చిన్న గొడుగుల పంపిణీ, తలాటోపీల పంపిణీ గురువారం నిర్వహించారు. సత్యసాయి సంస్థ కన్వీనర్ భట్టు రాజేందర్ మాట్లాడుతూ భక్తులందరి సహకారంతో ఎండాకాలంలో రెక్కాడితేగాని డొక్కాడని వీధి వ్యాపారులకు గొడుగులు పంపిణీ సేవతో పాటు వివిధ దీన జన సేవలు నిర్వహిస్తున్నట్లు, ముఖ్యంగా 2 నెలల పాటు ఈ వేసవి కాలానికి ప్రతిరోజు మినరల్ వాటర్ పంపిణీ జరుగుతుందని, చెప్పులు, తలటోపీలు, బటర్ మిల్క్ వంటి తదితర వాటి పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అన్ని సేవలకు సహకరిస్తున్న భక్తులందరికీ ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. సేవలో సత్యసాయి సంస్థ తరఫున కన్వీనర్ భట్టు రాజేందర్, చిటుమల లక్ష్మీనారాయణ, గుండ రాజశేఖర్, వంగల లక్ష్మీనారాయణ, సామ సునీల్, ఠాకూర్ నారాయణ సింగ్, గూడూరు మురళీధర్ రావు, అమిర్శెట్టి ప్రభు, గట్టు రాజేందర్, రాజశేఖర్ మరియు మహిళా సభ్యులు భట్టు శ్రీలత, గుండా అర్చన, సామ రజిత, ఊటూరి నాగరాణి, జిల్లా రవళి, మంకాళి కౌసల్య, సామలత, మాధురి లిఖిత తదితరులు పాల్గొన్నారు. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. వాయ ధీమహి విద్మహే సత్యదేవాయ सत्यदेव. जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की जय. बोलो भगवान श्री सत्यसाई बाबा जी की जय. बोलो भगवान श्री सत्यसाई बाबा जी की. जय बोलो भगवान श्री सत्यसाई बाबा जी की. श्री साईराम. भगवान శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క అఖండ అనుగ్రహ ఆశీస్సులతోటి శ్రీ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో ఈరోజు ఒక చిరు సేవా పుష్పాన్ని స్వామివారి యొక్క పాదాల చెంత సమర్పించుకునేటువంటి అవకాశాన్ని మా సత్యసాయి సేవా సమితి జగిత్యాల భక్తులందరికీ స్వామివారికి ఇప్పించడం జరిగింది. భక్తులందరి యొక్క సహకారంతో ప్రతి వేసవి కాలంలో కూడా ఎంతో మంది పాపం మండు టెండర్లలో రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాలు ఎంతో మంది కూడా వీధి వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పండ్లు అమ్ముకుంటూ, సోడాలు అమ్ముకుంటూ, లేదా కూరగాయలు అమ్ముకుంటూ బయట ఉన్నటువంటి ఎంతో మంది వీధి వ్యాపారులకి వారికి సహకారంగా ఉండడానికి కోసం అని చెప్పేసి ఒక పెద్ద గొడుగులని, క్యానోపీ అంబ్రెల్లాస్ ని ప్రతి సంవత్సరం కూడా వారందరికీ, వీధి వ్యాపారులందరూ కూడా మా సత్యసాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో వారికి అందజేయడం జరుగుతుంది. అటువంటి సేవా కార్యక్రమాన్ని ఈ యొక్క వేసవి కాలానికి ఈ రోజు మేమందరం కూడా పూర్తి చేయడం జరిగింది. స్వామి యొక్క దయతోటి ఎంతో మందికి పెద్ద గొడుగులు, అలాగే చిన్న గొడుగులు, అలాగే రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వారందరూ కూడా క్యాప్స్, తలటోపీల పంపిణీ కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రతి సమ్మర్లో కూడాను చలివేంద్ర సేవలు కూడా మన సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాము. దాదాపు 2.5 నెలల కోసం అని చెప్పేసి నూతన బస్టాండ్లో ఉన్న ప్రాంగణంలో ఒక షెడ్ వేసి మరి అక్కడ ప్రతిరోజు మా సత్యసాయి సేవాదళ సభ్యులొచ్చే ఉదయం ఒక బ్యాచ్, సాయంత్రం ఒక బ్యాచ్ గా చలివేంద్ర సేవల్ని, మినరల్ వాటర్ ని వారందరికీ కూడా దాదాపు అక్కడ ప్రయాణికులకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతిరోజు ఒక 1200 లీటర్ల పైన నీటిని అందిస్తూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సేవలన్నీ చేస్తున్నాము. మరి అలాగే రాబోయేటువంటి కాలంలో ముందర మే 6th ఈశ్వరమ్మ డే అనేటువంటి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరి చెప్పుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అలాగే వచ్చేటువంటి అక్షయ తృతీయ, ధనతెరస్ ఇలాంటి కార్యక్రమాల సందర్భంలో మజ్జిగ పంపిణీ, అలాగే మరొకసారి గొడుగుల పంపిణీ, క్యాప్స్ పంపిణీ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా వేసవిలో ఉపశమనాన్ని కలిగించేటువంటి సేవలన్నింటినీ కూడా సత్యసాయి సేవా సంస్థ ద్వారా అందిస్తూ వస్తున్నాము. సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ, మా అందరికీ ఇలాంటి మంచి సేవా అవకాశాలు కల్పిస్తున్నటువంటి మా స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.